మూవీకి 3 మెయిన్ పిల్లర్స్ అంటే హీరో, డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్. అలాంటి 3 పిల్లర్స్‌కి ఇదే ఇంపార్టెంట్ ఫిల్మ్ అయితే అదే 'గేమ్ చేంజర్' మూవీ. ఇటు 'రామ్ చరణ్' 'ట్రిపుల్ ఆర్' తర్వాత మూవీ కాబట్టి ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిందే. ఇంకో పక్క డైరెక్టర్ శంకర్ కన్ఫర్మ్‌గా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఇంకా లాస్ట్‌గానే 'దిల్ రాజు' గారు లాస్ట్ మూవీస్‌కి ప్రొడ్యూసర్‌గా అన్ని ఫ్లాప్సే కాబట్టి ఇది చాలా ప్రెస్టీజ్‌గా తీస్తున్న మూవీ. సో, మొత్తం మీద ఈ మూవీ రిజల్ట్ ఏంటి ఇంత ఇంపార్టెంట్‌గా తీస్తున్నారు కదా అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్‌కైతే ది ఎండ్ పడిపోయింది. 'గేమ్ చేంజర్' మూవీ ఈ రోజుతో థియేటర్స్‌లోకైతే వచ్చేసింది. ఆల్రెడీ బెనిఫిట్ షోస్ అన్నీ కూడా పడిపోయాయి. మరి వాటి టాక్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా మనం ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. 'రామ్ చరణ్' ఇంట్రో సూపర్‌గానే ఉంది. కానీ అంతకు మించి సర్ప్రైజ్ చేసింది ఏంటంటే 'రామ్ మచ్చా' సాంగ్. విన్నప్పుడు యావరేజ్‌గా ఉన్న సిట్యుయేషన్‌కి ఆ పాట సూపర్‌గా సెట్ అయింది. ఆ సాంగ్ అనే కాదు అన్ని సాంగ్స్ కూడా విన్నప్పుడు మనకు స్లోగా యావరేజ్‌గా అనిపించినా ఆ మూవీ సిట్యుయేషన్‌కి తగ్గట్టయితే కొట్టారు. సాంగ్స్ బడ్జెట్ 75 కోట్లని చెప్పారు. స్క్రీన్ మీద ప్రతి రూపాయి కూడా కనిపించింది. బీజీఎం మరీ అంత టాప్ నాచ్‌గా లేకపోయినా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అంజలి గారి క్యారెక్టర్‌కి మంచి స్కోప్ ఉంది. మంచిగా యాక్ట్ చేశారు కూడా. కియారా అడ్వాణి ఓన్లీ ఫర్ ద సాంగ్స్. ఎస్‌జే సూర్య గారు తన రేంజ్‌లో పర్ఫార్మెన్స్‌తో డామినేట్ చేశారు. అలాగని 'రామ్ చరణ్' గారికి ఏం తక్కువ చేయలేదు. 'రంగస్థలం', 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'గేమ్ చేంజర్'తో వరుసగా తన యాక్టింగ్‌ని పీక్స్‌కి తీసుకెళ్తున్నారు. పైగా 'గేమ్ చేంజర్'లో వేరియేషన్స్ ఉండడం ఇంకా హైలైట్ అయింది. ఓవరాల్‌గా శంకర్ మార్క్ అనిపించొచ్చు. కానీ ఇంకా ఆ వింటేజ్ శంకర్ ఎక్కడో పూర్తిగా రాలేదని కొన్ని సీన్స్‌లో అనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్‌గా ఇట్స్ ఎ డీసెంట్ వర్త్ వాచ్ మూవీ అని చెప్పుకోవాలి. ఓవరాల్‌గా రేటింగ్ వచ్చేసరికి 3/5. మరి ఈ మూవీ మీరు చూసుంటే మీ రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిన రియాక్షన్ చేయండి. ఇంకో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.